మార్కెట్ ఈరోజు కూడా పడబోతుందా? నిఫ్టీ ఈరోజు ఎక్కడ ఓపెన్ అవుతుంది? ఎక్కడ వరకు పడబోతుంది? మరి ఎక్కడ ఆగుతుంది? ఇంపార్టెంట్ సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి? దాని గురించి ఈ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈరోజు నిఫ్టీ ఓపెనింగ్ అరౌండ్ 120 పాయింట్స్ టు 150 పాయింట్స్ వరకు గ్యాప్ అప్ అవుతుంది అన్న ఇండికేషన్స్ ఉన్నాయి. మనం గిఫ్ట్ నిఫ్టీ చూస్తే అరౌండ్ మనకు 158 పాయింట్స్ నెగిటివ్గా కనిపిస్తుంది. సో నిన్న మార్కెట్ లో నుంచి 9th ఫామ్ చేసిన లో వరకు ఎంత గ్యాప్ ఉందో ఒకసారి డిస్టెన్స్ చెక్ చేద్దాం. సో మనకు అరౌండ్ 140 టు 150 పాయింట్స్ గ్యాప్ అప్ నిన్న మార్కెట్ లో నుంచి 9th ఫామ్ చేసిన లో వరకు ఉంది. ఒకవేళ ఈ రోజు నిఫ్టీ ఈ రేంజ్లోనే గ్యాప్ డౌన్ అయితే నెక్స్ట్ ప్రైస్ 9th ఫామ్ చేసిన లో దగ్గర అంటే 23,700 దగ్గర ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది ఇంపార్టెంట్. ఒకవేళ గ్యాప్ డౌన్ అరౌండ్ 23,700 దగ్గర జరిగితే ఇమ్మీడియట్గా మార్కెట్ ఫస్ట్ 15 మినిట్స్లో ఇలా పుల్ బ్యాక్ వచ్చిన దాన్ని నిజమైన బయింగ్ సెంటిమెంట్గా అనుకొని బై పొజిషన్స్ తీసుకొని ట్రాప్ మాత్రం అవ్వద్దు. ఎందుకంటే గ్యాప్ డౌన్ వచ్చాక ఒక ప్రాఫిట్ బుకింగ్ జరిగి పుల్ బ్యాక్ రావడం అన్నది చాలా కామన్. దాని తర్వాత అలా కాకుండా గ్యాప్ డౌన్ తర్వాత కూడా ఈ 9th లోని బ్రేక్ చేసి మార్కెట్ ఇలా కింద సస్టైన్ అవుతే దెన్ బీ రెడీ ఫర్ ది ఈ లో రీసెంట్ లోయర్ లో అన్నది బ్రేక్ అయింది. ఫర్దర్గా మార్కెట్ పడడానికి ఇంకా ఛాన్స్ ఉంది. ఎందుకంటే యుఎస్ ఇరాన్ వార్ ఇంకా తగ్గలేదు. సో మనకి మార్కెట్ 23,700 బిలో సస్టైన్ అవుతే ఫర్దర్ ఫాల్ ఉంటుంది. నిన్న నైట్ క్రూడ్ ఆయిల్ ఎలా ఉంది అన్నది గమనిస్తే నిన్న నైట్ క్రూడ్ ఆయిల్ 90 బిలో ఉంది. దాని తర్వాత అది పెరుగుతూ 93 నుంచి 95కి రీచ్ అయింది. ఇప్పుడు అరౌండ్ 95 దగ్గర ఉంది. ఇది 95 దాటి 9700 ఇలా ఫర్దర్గా పైకి సస్టైన్ అవుతే దెన్ అది ఎకానమీస్ సఫర్ అవుతాయి, మార్కెట్స్ ఇంకా పడుతాయి. అలా కాకుండా క్రూడ్ ఈరోజు ఒకవేళ ఫాల్ అవుతూ వచ్చి 95 బిలోనే సస్టైన్ అయ్యి 95 టు 90 రేంజ్ మధ్యలో ఉంటే దెన్ నిఫ్టీ అరౌండ్ 23,700 జోన్ దగ్గర స్టెబిలైజ్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు, ఇలా హారిజంటల్గా మూవ్ అయ్యి. సో ఒకవేళ గ్యాప్ డౌన్ అన్నది ఇప్పుడు నేను ఒక పాత్ గీసి చూపిస్తాను. అరౌండ్ 23,700 దగ్గర జరిగితే ఒక చిన్న పుల్ బ్యాక్ వచ్చి దాని తర్వాత మళ్ళీ 23,700 లెవెల్ని టెస్ట్ చేసి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ క్రూడ్ ఫర్దర్గా ఫాల్ అవుతూ వస్తే. అలా కాకుండా మనకి క్రూడ్ అన్నది స్టెబుల్గా ఉందనుకోండి, 23,700 దగ్గర మళ్ళీ ఒక 1 or 2 టైమ్స్ సపోర్ట్ తీసుకొని ఇక్కడే ఒక చిన్న రేంజ్ ఫామ్ చేసి 23,900 ఈ లెవెల్స్ని టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఏ కేసు అంటే క్రూడ్ స్టెబుల్గా ఉంటే ఈ కేసెస్. అలా కాకుండా మనకు ఓపెనింగే అన్నది 23,700 బిలో జరిగితే మార్కెట్ ఒకసారి 23,700ని టెస్ట్ చేసి పైకి వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు. ఒకవేళ పైకి వెళ్ళకుండా కూడా రీటెస్ట్ ఫెయిల్ అయ్యి ఇంకా కిందకి మార్కెట్ సస్టైన్ అవుతుందంటే దెన్ బీ రెడీ, మార్కెట్లో ఇంకా ఫర్దర్గా ఫాల్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఆ ఫర్దర్ ఫాల్ మనకు అరౌండ్ 23,400 వరకు ఉండడానికి ఛాన్స్ ఉంది. సో క్రూడ్ ఆయిల్ అన్నది ఈరోజు 95 నుంచి సస్టైన్ అయ్యి 100 రీచ్ అయిందంటే మాత్రం దెన్ ఇంకా మార్కెట్లో చాలా పెయిన్ ఉండడానికి ఛాన్స్ ఉంది. సో ఈరోజు 23,700 దగ్గర ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుందో ఒకసారి గమనించండి. ఓకే ఫ్రెండ్స్, ప్రీ అనాలిసిస్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పగలరా ప్లీజ్? థ్యాంక్ యూ.